ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న పేర్లు ఇవే. అయితే ఇప్పటి వరకు అన్ని ఆరోపణలుగానే వినిపించాయి. అయితే ఈ కేసులో అసలు నిజాలేంటి? నిబంధనలు ఉల్లంఘించారా? ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందా? ఉంటే అసలు ఎవరు లబ్ధి పొందారు అనే ప్రశ్నలకు ఇక అధికారికంగా జవాబులు రాబోతున్నాయి. ఈ అంశంపై విచారణ జరపాలి అంటూ సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అసలు విషయాలు తేల్చుతున్నారు. ఏసీబీ డైరెక్టర్ డైరెక్షన్లో ఈ విచారణ జరుగుతోంది. 1-2 రోజుల్లోనే కేటీఆర్ కు నోటీసులు అందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏసీబీ ముందుగా సాధారణ విచారణ చేపట్టబోతుంది. ఈ విచారణలో తేలిన అంశాలకు అనుగుణంగా కేసులో ముందుకు వెళ్లబోతున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే న్యాయ సలహాలు కూడా తీసుకోబోతున్నారు. ఏసీబీ అధికారులు ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కూడా ఉన్నత అధికారులు సమావేశంలో చర్చిస్తారు. కార్ రేస్ నిర్వహణకు సంబంధించి అప్పుడు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, నిధుల రిలీజ్కు సంబంధించి జారీ అయిన ఉత్తర్వులను పరిశీలించబోతున్నారు ఏసీబీ అధికారులు. వీటిలో ప్రాథమిక ఆధారాలు లభించిన తరువాత కేసులు నమోదు కాబోతున్నాయి. దర్యాప్తులో భాగంగా ఈ రేస్కు సంబంధించి ఉన్న వారికి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్కు అధికారులు ఇక అప్పటి మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నది ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది. అనుమతి లేకుండానే నిధుల రిలీజ్ చేశారనే ఆరోపణపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించబోతుంది. రేస్ నిర్వహణ సంస్థకు హడావుడిగా 55 కోట్లు చెల్లించడం ఈ కేసులో అసలైన వివాదం. ఇందులో మరీ ముఖ్యంగా 46 కోట్ల వరకు విదేశీ మారకం రూపంలో విదేశీ సంస్థకు చెల్లించారు. అసలు విదేశీ సంస్థలకు చెల్లింపులకు జరిపేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంటుంది. మరి ఈ నిబంధనను పాటించారా లేదా అనే దానిపై కూడా ఫోకస్ చేయబోతుంది. విదేశాలకు డబ్బు చెల్లింపు వ్యవహారంలో ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఫార్ములా ఈ సంస్థకు చెల్లించిన 55 కోట్ల లావాదేవీలు అసలు ఎలా జరిగాయి, అవి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయి వంటి వాటిని కూడా ఏసీబీ తేల్చే అవకాశం ఉంది. ఇక దర్యాప్తులో భాగంగా రేసింగ్ సంస్థ ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. అధికార దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక ఆధారాలు గనుక లభిస్తే బాధ్యులైన వారిని అరెస్టు చేయక తప్పదని తెలుస్తోంది.